సో, ఉద్యమకారులు గూడా చాలామంది అంటే ఏదైతే చైర్మన్‌లు ఇస్తారనే అవకాశం గాని, గతంలో గూడా కేసీఆర్ ఏది పెట్టినా గూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళున్నారు. ఇప్పుడు ఎవరెవరో ముక్కుసూటి లేని వ్యక్తులు, ఎక్కువ పార్టీలు లేని వాళ్ళకి చైర్మన్‌లు ఇవ్వటం వల్ల ఉద్యమకారులు గూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారండి. ఈ యొక్క భావన ప్రజల్లో చాలా దూరంలో ఎళ్ళిపోయింది. టికెట్ల విషయంలో గూడా వస్తుందన్నట్టు కూడా చెప్తున్నారు. నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఒక అభివృద్ధి కావడానికి ఆ ఇంటికి నలుగురు కొడుకుల ఒక సహకారం ఉంటుంది. మా తండ్రి లాంటి వాడు కేసీఆర్. ఆ కార్యక్రమంలో వాస్తవానికి ఉద్యమకారులం. నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా చాలా కష్టపడి అదొక అదృష్టంగా భావించి మనసా వాచ అనుకుంటా కష్టపడ్డాం. ఎందుకంటే రాష్ట్ర సాధనలో నా కష్టం ఉంటుంది. నేను కేసీఆర్ నాయకత్వంలో అడుగులేస్తున్నాను. అందులో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఒక బీసీ బిడ్డనని చాలా సందర్భాలు నేను కూడా ముందుకు పోయి చేసిన సందర్భాలున్నాయి. అందరికీ అవకాశాలు 100% ఇస్తారని ఆశిస్తున్నాం. సందర్భంలో ఉన్నప్పుడు మాకు కూడా చెప్పారు, మీకు లేట్ అయినా సరే మీకు అవకాశం ఇస్తానని మాటిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవకాశాలు వస్తాయి అని ఆశిస్తేనే ఉద్యమకారులు ఉన్నాం. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుతుంది అనేది కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. మేమందరము ఆశతో ఉన్నాం. కానీ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు, చనిపోయిన అమరులు, వారికి కూడా న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అని మేము ఆశిస్తున్నాం. వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మించే భాగంగా కేసీఆర్ గారు ఉద్యమకారులపై కొద్దిగా నిర్లక్ష్యం ఉంది అని మీరు అన్నమాట కొంత సందర్భాలలో అది కూడా పూర్తిగా దాన్ని కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాను.